ఈ రోజున అమెరికా దేశానికి ప్రతి ఒక్క వ్యక్తి వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకో తెలుసా? అందరి జీవన విధానం కంటే వాళ్ళ జీవన విధానం హై కాస్ట్ గా ఉంది. మరి వాళ్ళు నమ్మిన దేవుడు ఎవరండి? నజరేయుడైన యేసుక్రీస్తు. మరి వాళ్ళు నమ్మిన దేవుడి దగ్గరికి వాళ్ళు చేసిన ఆ యొక్క ఉన్నత స్థాయిని నువ్వు కలిగి ఉంటానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాబులు చేస్తున్నావు. తెలియట్లేదా? అక్కడ వాళ్ళ దేవుడు గొప్పతనం ఏంటి తెలియట్లేదా? కనుక సినీ దర్శకుడు ఒక ఆయన రామ్ గోపాల్ వర్మ అని ఒక ఆయన మంచి నిర్మాత దర్శకుడు, ఆయన అడిగారు, ఈ ప్రపంచంలో కల్లా నిజమైన దేవుడు ఎవరు చెప్పమని అడిగారు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడుగా నమ్మాల్సి వస్తే మాత్రం నాకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రపంచం అంతట్లో కల్లా అమెరికా ఉన్నత స్థాయిలో బ్రతుకుతుంది కదా, వాళ్ళ నమ్మిన దేవుడే నిజమైన దేవుడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పాడు. ఇప్పుడు మనుషులు అందరికన్నా క్వాలిటీ లైఫ్ ఎవరికి ఉంది? అమెరికాలో. మొత్తం ప్రపంచంలో అందరూ కలిసి ఏ దేశానికి వెళ్ళాలని ఉందరా అంటే అమెరికా పేరు చెప్తారు కదా. అమెరికన్స్ నమ్మే దేవుడు బెస్ట్ దేవుడు అని నాకు. కనుక మనం ఆలోచిస్తున్న ద్వారాన్ని మార్చుకోవాలి.